నమస్తే నేను ప్రియా. ముందుగా ఎస్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా. కడపలో జాతీయ జెండా ఎగురవేసిన జిల్లా కలెక్టర్. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూటమి నాయకులకు దేవుడు మంచి బుద్ధి ఇవ్వాలి. దేవుని కడప ఆలయంలో వైసీపీ నాయకుల వినూత్న పూజలు. వైభవంగా కొనసాగుతున్న దేవదేవుని వార్షిక బ్రహ్మోత్సవాలు. స్వామివారికి విశేషంగా తిరుమంజనం నిర్వహణ. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కడప జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. కడప జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో కడప పోలీస్ పెరేడ్ మైదానంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ రోజు ఉదయం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్తో కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. అక్కడికి చేరుకున్న జిల్లా కలెక్టర్కు పోలీసులు గౌరవ వందనాన్ని అందించారు. అనంతరం కడప జిల్లాలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలవుతున్న సంక్షేమ పథకాలు చేస్తున్న అభివృద్ధి పనుల గురించి, ఏర్పాటైన పరిశ్రమల గురించి తన ప్రసంగంలో వినిపించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సత్కరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన శకటాలను వీక్షించారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, డాగ్ షో, అగ్నిమాపక విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందిని, అధికారులను అభినందిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఐదవ కంటింజెంట్ ఎన్సిసి సీనియర్ బాయ్స్ లెడ్ బై శ్రీ లక్ష్మీకాంత్ సింగ్, సీనియర్ అండర్ ఆఫీసర్ అసిస్టెడ్ బై శ్రీ ఏ. ఆరవ కంటింజెంట్ ఎన్సిసి సీనియర్ గర్ల్స్ లెడ్ బై కుమారి కె. శైలజ. ఎయిత్ కంటింజెంట్ భారత్ గైడ్స్ లెడ్ బై కుమారి ఎం. దివ్య రాజమ్మ, అసిస్టెడ్ బై కుమారి జి. శ్రీలత. అసిస్టెంట్ పోలీస్ శ్రీ శంకే నచికేత్ విశ్వనాథ్ గారు పరిశీలించి వేదిక వద్దకు వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 5 స్మార్ట్ కిచెన్స్ ప్రారంభించి దాదాపు 10,912 మంది విద్యార్థులకు భోజనాలు సరఫరా చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని కొత్తగా ప్రభుత్వం 7,017 మంది సరిపోయిన పెన్షన్ దారుల భార్యలకు వారి కుటుంబాలకు బాధ్యతగా నిలుస్తుంది. అలాగే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా మన జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో 15,000 మంది మహిళా సంఘాలు, 1,52,000 మంది సైత్రి 19 కస్తూర్బా విద్యాలయంలో 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు తరగతికి 40 మంది విద్యార్థులు చొప్పున 5,000 ఏదైతే మన ప్రోగ్రామ్ క్లినికల్ టెస్ట్ ఉన్నాయో కలెక్టర్ గారు మీరు నోట్ చేసుకోండి. అలాగే విజయవంతంగా ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ తరఫున పెంచుదాం, పెరగనిద్దాం, కాపాడుదాం. తర్వాత మన ముందుకు వస్తున్నారు డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీస్ వారు. మిషన్ వత్సల్య పథకం ద్వారా సమాచారం ఇచ్చి తక్షణ చర్యలు తీసుకోవడం, అవగాహన కార్యక్రమాలు, కమ్యూనిటీ స్థాయిలో నివారణ చర్యలు, బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టడం, సంస్థల్లో ఉన్న లేదా కష్టాల్లో ఉన్న పిల్లలకు ఆర్థిక సహాయం. మిషన్ వత్సల్య ద్వారా DCPU లేదా కుటుంబ సభ్యులు అప్లై చేయవచ్చు. కుటుంబంతోనే ఉండేలా స్పాన్సర్షిప్ సహాయం అందించడం జరుగుతుంది. చైల్డ్ లైన్ 1. అలాగే మీ ముందుకు వస్తుంది వజ్రా వెహికల్ ఫ్రమ్ హోమ్ డిపార్ట్మెంట్. వజ్రా వాహనము పోలీసు సిబ్బంది ఎక్కువగా అల్లరిముకలు బాంబున్న చోట టియర్ గ్యాస్ మరియు రబ్బర్ బుల్లెట్స్ ని ఫైర్ చేసి బాంబ్ ని కంట్రోల్ చేయడానికి ఈ వాహనము బాగా ఉపయోగపడుతుంది. ఈ వెహికల్ నుంచి 100 గజాల నుండి 200 గజాలు పి. సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో రిపోర్ట్ చేసి తమ నీటి సరఫరా గాను 67.73 కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి అభివృద్ధి పనులు 39.5 కోట్ల రూపాయలు చేపట్టిన 20 MLD పనులు
2026 మార్చి నాటికి పూర్తయ్యేలా పనులు శరవేగంగా సాగుతున్నాయి. అదేవిధంగా జిల్లాలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నవోదయం 2.0లో భాగంగా జిల్లాను నాటుసారా రహితంగా మార్చడం జరిగింది. జిల్లాలో అక్రమ మద్యం విక్రయము, అక్రమ రవాణా, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మకాలని అరికొడుతున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కడప జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ఈగిల్ బృందాలను పోలీస్ శాఖ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఈగిల్ బృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. కళాశాలలు, పాఠశాలలు సమీపంలో మహిళలు, బాలికల భద్రతపై డ్రోన్ కెమెరాలతో ప్రత్యేకంగా నిఘా పెంచాం. సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, పాక్సో చట్టంపై విస్తృత అవగాహన కల్పిస్తూ మహిళలు, బాలికల రక్షణలో అందుబాటులో ఉన్నటువంటి శక్తి యాప్ పై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. మైదుకూరు, ప్రొద్దుటూరులలో ప్రధాన రహదారి కూడళ్లలో రద్దీ ప్రాంతాల్లో నేరాల నియంత్రణకు నిఘా వ్యవస్థని పటిష్టంగా. రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా నారా లోకేష్ తీసుకువచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని కడప జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఆయన పాల్గొన్నారు. కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాగా కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మహాత్మాగాంధీ చిత్రపటానికి, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇష్టానుసారంగా అక్రమ కేసులు, దాడులు చేయడమే లక్ష్యంగా కూటమి నాయకులు పనిచేస్తున్నారని, ఎక్కడ చూసినా దళిత వర్గాలపై దాడులు, వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. ఏమీ లేని తిరుమల లడ్డూలో అక్రమంగా కల్తీ జరిగింది అని విమర్శలు చేసి అబాసు పాలయ్యారని విమర్శించారు. ఇప్పటికైనా దేవుడు వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలి అని ఆకాంక్షించారు. महात्मा गांधी महात्मा गांधी महात्मा गांधी జరిగిండదేమో. ఇదంతా కూడా ఫ్యాక్షనిస్టులు ఎలా చేస్తారో అలాంటి ఈ పరిపాలన ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి అన్నమాట. చాలా దారుణం, చాలా దారుణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ కనపడినా, సింపథైజర్స్ ఎక్కడ కనపడినా, కార్యకర్తలు ఎక్కడ కనపడినా అందరినీ కూడా ఎక్కడికక్కడ ఇబ్బంది చేసే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికోసం మాత్రమే ఈ ప్రభుత్వం వచ్చినట్టుంది. సో చాలా దారుణం అన్నమాట. అది కాకోకుండా ఇంక వేరే పరిపాలన ఏమి లేదు ఇక్కడ. సామాన్యులకు మంచి జరిగే పరిపాలన అనేదే లేదన్నమాట. ఇక్కడంతా దారుణమైన పరిస్థితులు ఇక్కడంతా కూడా ఉన్న పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ దోచుకునే కార్యక్రమం జరుగుతోంది అన్నమాట. కింది స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా అందరూ కమిషన్లు, లంచాల కోసం దోచుకుంటున్న పరిస్థితి అన్నమాట. ప్రజల ఆస్తులను అమ్ముకుంటున్న పరిస్థితి అన్నమాట. ఎక్కడ పడితే అక్కడ ఏ ఆస్తి, ఈ ఆస్తి ఆ ఆస్తి లేదు. అన్ని ఆస్తులు, టూరిజం ఆస్తులు, మున్సిపల్ ఆస్తులు, R&B ఆస్తులు, ఈ ఆస్తి అనేది ఏం లేదన్నమాట. అన్ని ఆస్తులు అమ్మేసే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి అన్నమాట. నిజంగా చాలా దారుణం. ఇంత దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రానికి నిజంగా కూడా ఎవరు ఊహించిండారనమాట. అంత దారుణమైన పరిస్థితి అన్నమాట. సో అదే కాకోకుండా నిజంగా అభూత కల్పనలతో అవతల వాళ్ళను బురద చల్లే కార్యక్రమం అంతా చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అన్నమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద చల్లే కార్యక్రమంలో భాగంగానే
చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమలకు వచ్చి తిరుమల నుంచి స్టార్ట్ చేయడం జరిగిందనమాట. చాలా దారుణం, చాలా దారుణం. నిజంగా కూడా అక్కడ ఏమీ లేని నిజంగా కూడా ఆ ధర్మాన్ని పాటిస్తున్న టీటీడీ స్ఫూర్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగమైన భారత రాజ్యాంగం, మరి ఈరోజు ఆ రాజ్యాంగాన్ని ఈరోజు ఈ దేశంలో అమలవుతూ ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పిస్తూ మరి ఏదైతే సామాజిక న్యాయం కల్పిస్తున్న ఈ భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి దీన్ని ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లనే ఈరోజు భారతదేశంలో అనేక వర్గాలున్నా, మరి ఇన్ని కులాలున్నా, ఇన్ని మతాలున్నా ప్రతి ఒక్కరు కూడా ఒక సోదరభావంతో ముందుకెళ్తున్నారంటే అది ఒక రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ గారి రాజ్యాంగం యొక్క స్ఫూర్తితోనే మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి ఆ రాజ్యాంగాన్నే మరి ఈరోజు తూట్లు పొడిచే కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే భారత రాజ్యాంగం ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి మరి లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలవుతున్న పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు అందరినీ కూడా అక్రమ కేసులు పెట్టడము, దొంగ కేసులు పెట్టడము, ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఒక్కరు కూడా నిలబడకోకూడదు, మాట్లాడకోకూడదు అని చెప్పి మరి ఈరోజు టార్గెట్ పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరినీ కూడా టార్గెట్ పెట్టుకొని మరి వాళ్ళను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడము, వాళ్ళ మీద అక్రమ కేసులు, దొంగ కేసులు పెట్టి వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం మరి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది. కడప జిల్లా నందులూరు పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. నందులూరు మండలంలోని మర్రిపల్లెలో ఆవుల జయచంద్ర అనే యువకునిపై పాత కక్షలను మనసులో పెట్టుకుని 3 యువకుల దాడి చేసి చితక బాదడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. కడప జిల్లా నందలూరు మండలంలోని మర్రిపల్లెలో ఆవుల జయచంద్ర అనే యువకునిపై పాత కక్షలను మనసులో పెట్టుకుని ఆదివారం 3 యువకులు దాడి చేసి చితకబాదారు. ఆవుల జయచంద్ర పొలంలో ప్రత్యర్థులు నువ్వుల పంటలో పశువులను వదిలారు. ఆవుల జయచంద్ర వాటిని కొట్టి తరవడంతో ఆగ్రహించిన మణికంఠ, ఆరం, సుబ్రహ్మణ్యం, గొబ్బూరి శ్రీనివాసులు అనే 3 యువకులు రాళ్లతో దాడి చేసి కొట్టారు. ఈ ఘటనలో ఆవుల జయచంద్రకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం నందలూరు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి అనంతరం కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. గతంలో ఇంటి స్థలం వివాదాన్ని మనసులో పెట్టుకుని తనపై దాడి చేశారని, తనకు ప్రాణహాని ఉంది అని ఆవుల జయచంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. నందలూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గ్రామం అది మాది పొలంలో ఏనుగులు మళ్ళీ ఉంటే నువ్వు జల్లుంటే అందులో పొలంలోకి ఏనుగులు వచ్చినాయి. ఏనుగులు నాకు తోలుకొని పోతుంటే ఉన్నాను. 3 కలిసి కొట్టినారు. ఏనుగులు కలవాళ్ళు మట్టి పిల్లలతో కర్రలతో కొట్టినారు. నాకు తీవ్రంగా గాయాలైనాయి. ఆ గాయాలైన తర్వాత నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ తర్వాత కనీసం ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టినాను. అక్కడి నుంచి రాజంపేటకి వెళ్ళి రాజంపేటలో ట్రీట్మెంట్కి వెళ్ళమన్నారు. అక్కడి నుంచి నేను రిమ్స్కి వెళ్ళమన్నారు. ఇక్కడ రిమ్స్కి వెళ్ళాను. రిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు నేను వచ్చాను. వాళ్ళ పేర్లు వచ్చేసి ఆర్ఎం మణికంఠ, ఆర్ఎం సుబ్రహ్మణ్యం, గొబ్బూరు శ్రీనివాసులు. గతంలో మాకు వాళ్ళకి స్థలం వల్ల గొడవలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్కి వస్తే పోలీసు వాళ్ళు చెప్పేసి మమ్మల్ని ఇల్లు కట్టుకోమన్నారు. అక్కడ ఇల్లు కట్టుకున్నాము. కట్టుకున్న తర్వాత వాళ్ళేమో వచ్చి మళ్ళీ ఇప్పుడు కొద్దిగా గొడవలు చేసి నన్ను కొట్టాలని చూస్తున్నారు. మా ఇంట్లో నేను మా అమ్మ ఒకటే ఉన్నాము. అందువల్ల ఇప్పుడు నన్ను కొట్టాలని చూస్తున్నారు. అందువల్ల పోలీస్ స్టేషన్కి వచ్చాము. పోలీసు వాళ్ళే నన్ను మర్రిపల్లి గ్రామంలో ఆవుల జయచంద్ర అనే అబ్బాయి పొలం పనులు చేసుకుంటూ ఉండగా పొలంలో పడినటువంటి ఆ గేదెలను తొలగుని వచ్చి ఆ ఇంటి యజమానికి అప్పచెప్తూ ఉండగా వాళ్లకు పూర్వంలో ఉన్నటువంటి భూతగాదాలు కానీ ఆస్తి తగాదాల వల్ల ఈ విధంగా వాళ్ళను దుర్భాషలాడి ఏ విధంగా అయినా వాళ్ళను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కొట్టడం జరిగింది. ఒకరిని చేసి 3-4 కలిపి అబ్బాయిని దాడి చేసి మట్టి పిల్లలతో ముఖం మీద చేతులతో గుద్ది ఏదో విధంగా వాళ్ళను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఇబ్బంది పెట్టారు. ఇందుకు మేము కన్సర్న్ పోలీసు వారిని ఆశ్రయించగా వాళ్ళు మొదటగా మహానీయుల త్యాగాలను వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలి అని బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ పిలుపునిచ్చారు.
కడప జిల్లా బద్వేల్ ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ చంద్రమోహన్ మాట్లాడుతూ ప్రతి ఏటా జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఎంతో మంది మహానుభావులు భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది అని, భారతీయ పౌరులందరూ రాజ్యాంగాన్ని మరియు చట్టాలను గౌరవించాలన్నారు. రిపబ్లిక్ డే దినోత్సవాన్ని మనము నిర్వహించుకుంటున్నాం. సో ఇన్ని రోజుల్లో మనము ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో రాజ్యాంగ సవరణలు, అంటే కాలానుగుణంగా మనకు ఉన్నటువంటి మన అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ ఇవన్నీ చేసుకుంటూ మనము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. కాబట్టి వాటి యొక్క త్యాగాలను గుర్తించుకుంటూ బాధ్యతలను ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మనం గుర్తెరిగి చేసుకుంటే డెఫినెట్గా మన దేశం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఇవన్నీ కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తాయి. సో ఆ కార్యక్రమాలు మన రోల్ ఎంత, మన బాధ్యత ఎంత, సో ప్రతి వ్యక్తికి కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. సో మనం నిర్వర్తించేటువంటి కార్యాలయ పరిసరాలు కానీ, లేదంటే వ్యాపారస్తులు కానీ, విద్యార్థులు కానీ, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో కొన్ని బాధ్యతలు ఉంటాయి, సమాజంలో కొన్ని బాధ్యతలు ఉంటాయి. సో ప్రతి ఒక్క బాధ్యతలన్నీ నిర్వర్తించుకుంటూ ఎదుటి యొక్క వ్యక్తి ఉన్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలని గౌరవిస్తూ ఈ యొక్క కార్యక్రమాలను మనం నిర్వర్తించుకుంటే ఖచ్చితంగా ఇవి ఫలప్రదం అవుతాయి. సో కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆ విధంగా ఉపయోగించుకుంటే డెఫినెట్గా మనము అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అలాగే మనము ఈ సందర్భంగా మనం చూసుకుంటే చాలా మంది వ్యక్తులు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు అందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన రాజ్యాంగం ఏర్పాటు చేయడం అనేది, కాబట్టి వచ్చిన వాళ్ళందరూ ఎంతో కష్టపడి ఎంతో మంది త్యాగదనుల త్యాగాలతో, కృషితో మన దేశానికి స్వాతంత్రం సంపాదించుకొని ఇతర దేశాల పాలన నుంచి పూర్తయిన తర్వాత సో ఎంతోమంది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహనీయుల ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన ఒక రాజ్యాంగ రచనా కమిటీ ఏర్పడి దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు దీని మీద వివిధ రాజ్యాంగాలను పరిశీలించి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించి సో ఈరోజు కూడా మన రాజ్యాంగము ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ప్రజలందరూ స్వేచ్ఛ స్వాతంత్రాలతో అలాగే బాధ్యతలతో మన దేశం అన్ని రంగాల్లో ఆర్థికంగా, సాంకేతికంగా, శాస్త్రీయంగా, కళల్లో కానీ అన్నీ అభివృద్ధి చెందుకుంటూ సో ఈరోజు మనం 77వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా వాళ్ళందరూ చేసినటువంటి ఎంతోమంది చేసినటువంటి త్యాగాలు, అలాగే వాళ్ళ యొక్క కృషి, వాళ్ళ యొక్క పట్టుదల ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటూ ప్రతి వ్యక్తి కూడా పవిత్రమైన తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అని దుష్ప్రచారం చేసి అబాసుపాలైన ముఖ్యమంత్రి చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మంచి బుద్ధిని ప్రసాదించాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు నాగార్జున రెడ్డి, నగర యువజన విభాగం అధ్యక్షుడు గుంటి నాగేంద్ర కోరారు. ఈ సందర్భంగా దేవుని కడపలో వారు వినూత్నమైన రీతిలో పూజలు నిర్వహించారు. ముందుగా దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులకు మంచి బుద్ధిని ప్రసాదించాలి అని, వారు చేసిన పాపాలకు క్షమాభిక్ష ఇవ్వాలి అని పొర్లు దండాలు పెట్టారు. ఏమీ లేని తిరుమల లడ్డు వ్యవహారంలో కల్తీ జరిగింది అని అసత్య ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని అన్నారు. చివరకు సుప్రీంకోర్టుకు ఇచ్చిన ఛార్జీషీట్లో ఎలాంటి కల్తీ జరగలేదని స్పష్టం చేశారని, కేవలం రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకోవడం తగదన్నారు. ఇప్పటికైనా దేవుడు వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలి అని పూజలు చేశారు.
అమలు పరిచిన రోజు. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో మన దురదృష్టం ఏంటంటే ఎవరో ముఖ్యమంత్రి గారి కుమారుడు రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లో పరిచి ప్రతి ఒక్క పౌరుణ్ణి ఇబ్బందులకి గురి చేస్తున్న దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమిటంటే ప్రఖ్యాతిగాంచిన తిరుమల కొండ యొక్క ప్రసాదం సంబంధించిన లడ్డూ గురించి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ కులమతాలలో చిచ్చు పెట్టే విధంగా లడ్డూలో పంది మాంసం, ఎద్దు మాంసం, ఇంకా వివిధ రకాల నూనెను కలిపి ప్రసాదాన్ని కలుషితం చేశారని మా వైఎస్ఆర్సీపీ పార్టీ పైన, మా జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేక మాటలు అనడం జరిగింది. ఒకసారి ఆలోచించుకుంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మీరు చూసుకుంటే ఫస్ట్ కల్తీ నెయ్యి వచ్చింది గుర్తించింది ఈ కూటమి ప్రభుత్వంలోనే. అవునా కాదన్నా? ఆ నెయ్యిని శాంపుల్స్కి పంపించింది ఈ కూటమి ప్రభుత్వమే. దాంట్లో పంది కొవ్వు, ఇంకో వివిధ రకాల కొవ్వులు ఉన్నాయని గుర్తించింది ఈ కూటమి ప్రభుత్వమే. సో నేను అనేది ఏంటంటే ఎవరి ప్రభుత్వంలో తప్పు జరిగిందని అనుకుంటున్నారు? ఇంత చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా? మీ ప్రభుత్వంలో చేసిన తప్పుని మా ప్రభుత్వంలో జరిగినట్టు మీరు సృష్టించి పవన్ కళ్యాణ్ గారు అయితే మరీ దారుణంగా దేశం ప్రపంచం అంతా అల్లకొల్లోలం అవుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసిన ఈ తప్పుకి అంటున్నారు. సార్, మీరు మతాలలో చిచ్చు పెట్టే విధంగా అసలు ఈ లడ్డూ గురించి ప్రస్తావనే లేకుండా మీకన్నా ముందు తెలిసిండాలి అందులో ఆ కొవ్వు కలిపినారు అని. అందుకే మీరు మాట్లాడినారు. అంటే మీరు కలిపినారు కాబట్టి మీరు మాట్లాడినారు. అవునా కాదా? మేము మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కడప నగరపాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మేయర్ పాకా సురేష్తో కలిసి కమిషనర్ మనోజ్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ముందుగా జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో దేశానికి జరిగిన భారత రాజ్యాంగం ఎంతో కీలకమని, పార్లమెంట్ కన్నా భారత రాజ్యాంగమే అత్యున్నతమైనది అని స్పష్టం చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం స్ఫూర్తిగా తీసుకుని అధికారులు పాలన సాగించాలి అని, అనంతరం ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను వారికి సత్కరించారు. దయచేసి అందరూ 1 by 1 రావాలి సార్, టైం లేదు, సమయభావం మనకి. మొహమ్మద్ రఫీ గారు ఎగ్జామినర్, దయచేసి. నర్సారెడ్డి గారు సెక్రటరీ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్. అలాగే లూకర్ రాజు గారు సీనియర్ అకౌంటెంట్. రాజేశ్వరి గారు సిఎంఎం. రత్నరాజు సార్ టిపిఓ గారు. అలాగే ప్రతాప్ గారు ఏఈ గారు. శ్రీనివాస్ ఎస్ఐ ఎఫ్ఏసి సార్. అజీజ్ గారు టిపిపిఓ ఎఫ్ఏసి టౌన్ ప్లానింగ్. శివాజీ గారు ఆర్ఐ రెవెన్యూ సెక్షన్. సైఫ్ జూనియర్ అసిస్టెంట్ ఎస్ సెక్షన్. దయచేసి అందరూ స్పీడ్గా రావాలి. గాయత్రి గారు ఇన్ఛార్జ్ పీజీఆర్ఎస్. గణేష్ ఇన్ఛార్జ్ కంట్రోల్ రూమ్. శ్రీనివాసులు బిడబ్ల్యూఎస్సి పబ్లిక్ హెల్త్ సెక్షన్ నకాష్. వి శ్రీనివాస్ గారు డబ్ల్యూఏఎస్ ఇంజనీరింగ్ సెక్షన్. దయచేసి తొందరగా రావాలి సార్.
తిరుమలకు తొలి గడప దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం స్వామివారికి సర్వభూపాల వాహనంతో పాటు సపన్న తిరుమంజనం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం స్వామివారికి నిత్య కైంకర్యాలను విశేషంగా నిర్వహించి అనంతరం 4 మాడవీధుల్లో సర్వభూపాల వాహనంపై ఊరేగించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి తిరుమల నిర్వహించి అభిషేకం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ భక్తుల గోవిందనామ స్మరణ నడుమ స్వామివారికి విశేషంగా అభిషేకం నిర్వహించి మంగళహారతులు అందించారు. శ్రీ వెంకటనివాస శ్రీనివాస మంగళం. తిరుమల తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా 8వ రోజున ఈరోజు ఉదయం స్వామివారికి సర్వభూపాల వాహనం జరిగింది. అలాగే తదనంతరం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు కపట తిరుమంజనం నిర్వహించాము. సాయంకాలం స్వామివారు విశ్వవాహనంపై దర్శనమిస్తారు. కావున భక్తాదులందరూ స్వామివారి వాహన సేవలు పాల్గొని స్వామివారి కృపాకటాక్ష పాత్రలు అనుభవించారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కడప నగరంలోని స్థానిక ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నందు ఘనంగా నిర్వహించారు. జిల్లా మేధావి సమాఖ్య అధ్యక్షులు పాఠశాల డైరెక్టర్ ఎం వివేకానందరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి విద్యార్థులతో తల్లిదండ్రులతో పాటు జాతీయ పతాకాన్ని సెల్యూట్ చేశారు. విద్యార్థులు ఆ తల్లిదండ్రులు కలిసి వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. సెలబ్రేషన్స్ ప్లీజ్ హైట్ ద ఫ్లాగ్ సర్. థాంక్యూ సర్. జైన్ సర్. ఫ్లాగ్ సెలెక్ట్. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. All small things. We are not worried about groups. We are not worried about caste, creed and everything. We are only one, that is India. Keep that in mind, and I wish that all of you will do their best in the future coming days. Wish you a happy Republic Day. Jai Hind. Students, we should be very helpful to others and respect others. We should work hard to build a strong and united India. Truly democratic country, a nation where people hold the power. On this great occasion, let us remember the great person who made it possible, made India a republic country, Dr. B.R. Ambedkar. Dr. B.R. Ambedkar did not write the constitution just by reading books. He wrote. Every teacher who is working in the International Delhi Public School have to take a vote. I, as a teacher, will be responsible in creating. వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే ఎస్ న్యూస్ బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.